అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాస్మాలజీ అనే చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే విశ్వం, గ్యాలక్సీలు, మన సోలార్ సిస్టమ్ వీటన్నింటి గురించిన అధ్యయనం అన్నమాట. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో పదండి, ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం మొత్తం 4 ముఖ్యమైన విషయాలు కవర్ చేయబోతున్నాం. ఫస్ట్, అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది, తర్వాత గెలాక్సీలంటే ఏంటి, ఆ తర్వాత మన సోలార్ సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంది, ఇంకా చివరిగా ఈ యూనివర్స్ ఎంత పెద్దది అనే విషయాలను స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మనం మొదటి టాపిక్తో మొదలు పెడదాం. విశ్వం యొక్క మూలం. అసలు ఈ యూనివర్స్ ఎలా మొదలైంది అనే దానిపై ఉన్న కొన్ని చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం మొదటగా చూసేది బిగ్ బ్యాంగ్ థియరీ. దీన్ని 1927లో జార్జెస్ లెమైట్రే అనే సైంటిస్ట్ ప్రతిపాదించారు. ఈ పేరు, ఈ సంవత్సరం రెండు కూడా ఎగ్జామ్స్కి చాలా ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి బిగ్ బ్యాంగ్ అసలు ఎప్పుడు జరిగింది అని అడిగితే, ఈ థియరీ ప్రకారం మన విశ్వం సుమారుగా 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పేలుడుతో మొదలైంది. అసలు బిగ్ బ్యాంగ్ అంటే సింపుల్గా ఏంటి? మొత్తం పదార్థమంతా ఒకే ఒక చిన్న పాయింట్ దగ్గర కాన్సంట్రేట్ అయి ఉండేది. ఆ పాయింట్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ విస్ఫోటనమే బిగ్ బ్యాంగ్. మరి ఆ భారీ పేలుడు వల్ల ఏమైంది? దానినుంచే ఈరోజు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు, ఇంకా మిగతా ఖగోళ వస్తువులన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అదే స్టెడీ స్టేట్ థియరీ. దీన్ని హాయల్, బాండీ, ఇంకా గోల్డ్ ఈ ముగ్గురు సైంటిస్టులు కలిసి ప్రపోజ్ చేశారు. మరి ఈ థియరీ ఏం చెప్తుందంటే, విశ్వం ఎక్స్పాండ్ అవుతున్నా సరే దాని డెన్సిటీ లాంటి బేసిక్ ప్రాపర్టీస్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, అవి టైంతో పాటు మారవు అని చెప్తుంది. సో ఈ రెండు థియరీస్ మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ ఏమో యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, టైం గడిచే కొద్దీ దాని డెన్సిటీ తగ్గుతుంది అని చెప్తుంది. కానీ స్టెడీ స్టేట్ థియరీ ఏమో లేదు, యూనివర్స్ ఎప్పటినుంచో ఉంది, దాని డెన్సిటీ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది అంటుంది. సరే, యూనివర్స్ ఆరిజిన్ థియరీస్ గురించి చూశాం కదా. ఇప్పుడు మనం యూనివర్స్లోని మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే గెలాక్సీల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గెలాక్సీ అంటే ఏంటి? సింపుల్గా, ఇది కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్యాస్, డస్ట్, ఇంకా డార్క్ మ్యాటర్ వీటన్నిటి కలయిక. వీటన్నిటినీ గ్రావిటీ అనే శక్తి ఒకచోట పట్టి ఉంచుతుంది. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన సొంత గ్యాలక్సీనే, అదే పాలపుంత. దీన్నే మనం మిల్కీవే అని పిలుస్తాం. ఇంకో ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆండ్రోమెడా గ్యాలక్సీ. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన మిల్కీవే గ్యాలక్సీకి చాలా దగ్గరలో ఉన్న అతి పెద్ద గ్యాలక్సీ. ఓకే, గ్యాలక్సీల నుంచి ఇంకాస్త జూమిన్ చేసి మన ఇల్లు అంటే మన సోలార్ సిస్టమ్, దాని నిర్మాణం, ఇంకా అందులోని భాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఫామ్ అయింది? సైంటిస్టుల ప్రకారం దీని ఫార్మేషన్ సుమారుగా 4.8 బిలియన్ సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యింది. అసలు ఈ సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడిందో చూస్తే 2 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక పెద్ద గ్యాస్, డస్ట్ మేఘం గ్రావిటీ వల్ల తనలోకి తానే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత అది చాలా స్పీడ్గా తిరుగుతూ ఒక డిస్క్ లాంటి నెబ్యులాగా మారిపోయింది. సరే, ఇప్పుడు మన సోలార్ సిస్టంలోని కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. అన్నింటికన్నా ముందు మనందరికీ తెలిసినట్లుగా సెంటర్లో ఉండేది మన సూర్యుడు. మన సోలార్ సిస్టంకి సెంట్రల్ స్టార్ ఇదే. ఇక సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఆర్డర్లో చూద్దాం. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, ఇంకా నెప్ట్యూన్. సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఓకే, మనమిప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇక్కడ యూనివర్స్ ఎంత పెద్దదో, దాని స్కేల్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అన్నిటినీ ఒక పర్స్పెక్టివ్లో పెట్టి చూద్దాం. అన్నింటికన్నా పెద్దది, మొత్తం అన్నింటినీ తనలో ఉంచుకున్నది విశ్వం. ఈ స్కేల్లో ఇదే టాప్ లెవెల్. ఆ పెద్ద యూనివర్స్ లోపల మన మిల్కీవే లాంటి కొన్ని వందల బిలియన్ల గెలాక్సీలున్నాయి. సో గెలాక్సీ అనేది యూనివర్స్లో ఒక భాగం మాత్రమే అన్నమాట. ఇక ప్రతి గెలాక్సీ లోపల మన సోలార్ సిస్టమ్ లాంటి కొన్ని కోట్ల నక్షత్ర వ్యవస్థలుంటాయి. సో ఆ ఆర్డర్ గమనిస్తే అన్నిటికంటే పెద్దది విశ్వం, దానిలో ఒక భాగం గెలాక్సీ,
ఆ గెలాక్సీలో ఒక చిన్న భాగం మన సౌర వ్యవస్థ. సో ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. రివిజన్ కోసం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఈ ఒక్క మైండ్ మ్యాప్లో చూడొచ్చు. యూనివర్స్ పుట్టుక నుంచి మన సోలార్ సిస్టమ్ వరకు మనం చూసిన ఈ విషయాలు ఈ అనంత విశ్వంలో మన స్థానం ఎంత చిన్నదో గుర్తుచేస్తున్నాయి కదా. సరే, నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.